ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం మే నెల సనాతన సారథిలో ఇంటర్వ్యూలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు ప్రణవమును పురుషులు మాత్రమే ఉచ్చరించవలెనట, స్త్రీలకు అర్హత లేదట. ఇది నిజమా? ప్రణవం యొక్క సంకేతం ఏమి? దాని తత్వమేమి? స్వామి, ఇది ఒక ప్రశ్న. మంచిదే. ప్రణవము అనే ఓంకారమును స్త్రీ పురుషులు, ఉత్తమ కులము, కనిష్ట కులము అనేటువంటి తారతమ్యము లేక ఏ దేశస్థులైనను, ఏ మతస్థులైనను మానవులందరూ ధారాళముగా ఉచ్చరించవచ్చును. ఇంకా ప్రణవతత్వము, ప్రణవము లేని చోటే లేదు. జగత్తంతా ఓంకారముతో నిబిడీకృతమై ఉన్నది. అది శబ్ద బ్రహ్మము. ఓంకారమే బ్రహ్మము. జగత్తు బ్రహ్మస్వరూపము. కాబట్టి జగత్తు ప్రణవమయము. రైలుకు ఇంజన్ ఉన్నట్లు అన్ని మంత్రములకు ఓంకారమే ప్రేరకము, శక్తిదాయకము, సత్వమునిచ్చేది. ఓంకారము లేని మంత్రము సత్వహీనమే. మరొక విషయము, నిశ్శబ్దంలోని శబ్దమే ప్రణవము. అయితే ఇప్పుడు కొంతమంది మౌనవ్రతమును పూనుకుంటారు. అది ఈ కలికాలపు మహిమయో ఏమో కానీ ఆ వ్రతము యొక్క అర్థమే వీళ్ళకు తెలియదు. మౌనము అంటే వాగ్బంధనము కాదు, మనోవాంఛలను నిలుపటము, వాటిని బంధించి అణగదొక్కి నిష్క్రియత్వమును పొందటము. కేవల వాగ్బంధనము వలన వాంఛలు వికార రూపమును దాల్చి పరులకు ఇంకనూ ఎక్కువ బాధ కలిగించును. దానికంటే నోరు తెరిచి మాట్లాడటమే మేలు అనిపించును. కొంతమంది తమ వాంఛలను వ్రాసి చూపుదురు, పలికితే వ్రతభంగమని వారికి భయము. ఇవన్నీ వేషములు. మనస్సులో ఆశలను నింపుకొని నోటికి తాళం వేస్తే అదొక జబ్బుగా బయలుదేరినే కానీ ఆధ్యాత్మిక అభివృద్ధి దొరకదు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.